చిన్న ఎక్స్పీరియన్స్ షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో వేములవాడ గుడి ఉంటుంది తెలుసు కదండి మీకు? వేములవాడ. ఓకే. సో దాంట్లో వాటర్ చాలా వరస్ట్ ఉంటాయి, కొలను ఉంటుంది దాంట్లో. సో మా Okay. బావగారు అక్కడ చిన్న పిల్లోడు 6 months బైక్ గుండు కొట్టిద్దామని సో దాంట్లో తీసుకెళ్తే, సో ఆ వాటర్ ఏదైతే స్నానం చేస్తారో అవి కొలంలోకి వెళ్ళి మళ్ళీ ఏమవుతున్నాయి అంటే మళ్ళీ వాటిని పైప్స్ తోటి మళ్ళీ పంపిస్తున్నాను అనమాట. వాటి కిందనే స్నానం చేస్తున్నారు. అబ్బో. ఆ చిన్న పిల్లోని స్నానం చేయించారు. నేను వద్దని చెప్పాను, నేను చేయలేదు, కానీ చేయించారు. బ్లడ్ ఇన్ఫెక్షన్ అయిపోయింది. అయ్యా. సో ఐ డోంట్ నో హౌ దీస్ పీపుల్ ఆర్ టేకింగ్ దాట్, అండ్ ఎంత మందికి ఇలా ఇన్ఫెక్షన్ అవుతున్నాయో అసలు తెలియకుండా అయిపోతున్నాయి. వై గవర్నమెంట్ ఈస్ నాట్ టేకింగ్ కేర్? అసలు ఆ గుడి ప్రాంగణం వాళ్ళ మీద రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేరు. తర్వాత మా బావగారిని తిట్టారనుకోండి, దట్ ఈస్ డిఫరెంట్ కేస్. దెన్ హీ హాస్ చేంజ్, ఇంకోసారి ఇలా చేయొద్దు అని చెప్పి గట్టిగా అన్నాను. సో రీసెంట్ గా తనే యాక్చువల్లీ చాలా భక్తులు అనమాట. నేను బయటకు వెళ్తుంటే వి వర్ గోయింగ్ ఇన్ అ ట్రిప్, బయట చెత్త వేయకూడదు అని చాలాసార్లు చెప్పాను. అన్ని ప్యాక్ చేసుకొని వచ్చి కారులో పెట్టేస్తాం అనేసరికి తను మళ్ళీ బయట వేసాడు చెత్త కొండలో వేయకుండా. నేనేం చేశాను, నేను తీసుకొని అలా చేయొద్దు అని చెప్పి నేను తీసుకొని వేస్తూ ఉంటే హీ వాజ్ మేకింగ్ ద సర్కాజం ఆఫ్ బైక్ క్లాపింగ్ అనమాట. సో ఐ డోంట్ నో హౌ ఐ షుడ్ చేంజ్ ద పీపుల్. సో వాట్ యూ థింక్, అంటే ఎలా చేంజ్ అవుతుంది? రెడిక్యూల్ అండి. ఎందుకంటే ఇది మాత్రం నిజంగానే క్షమించడానికి వీలు లేని పరిస్థితి. చిన్నపిల్ల ఇప్పుడు మనం క్లీన్ గా ఉంచాలి అని, ఇది దాని అంటారు క్లీన్లీనెస్ నెక్స్ట్ గాడ్లీనెస్ అని ఊర్ల మీద వాటి మీద రాసుకోవడమే తప్ప, నిజంగా మన వాళ్ళ దగ్గర మన కారు తిన్నగా ఉంటే చాలా బయట ఏమైపోయినా పర్లేదు అని టక్కున బయటకి ఇసిరేయటం ఒకటి అలవాటు అండి. ఇది మీరు ట్రైన్ స్టేషన్లోనూ చూస్తారు, ఇళ్లలోనూ చూస్తారు, బైకుల మీద, కార్లలోనే, అన్నిట్లోనే చూస్తూనే ఉంటారు. సో రోడ్డు మీద అలా ఇసిరేస్తుంటారు అంతే అనమాట. నేను చాలా మందికి ఫోటోలు తీశాను, వీడియోలు తీశాను, అవన్నీ చేస్తున్నాను సరే. బట్ దెన్ ఎంతమందికని ఏమని చెప్తున్నాను, ఇప్పుడు ట్రైన్లో రైల్వే స్టేషన్ వచ్చిన తర్వాత వాడు బాటిల్ తాగో లేకపోతే లస్సీ తాగో ఆ ప్యాకెట్ స్ట్రా అలాగే స్టేషన్ మీదకి ఇసిరేస్తారండి, ప్లాట్ఫామ్ మీదకి ఇసిరేస్తారు. ఇంకో మనిషి నడుస్తాడు, ఇంకొక ఇది ఉంటది, అయినా అసలు అక్కడ పడేటువంటి అది ప్రతి కంపార్ట్మెంట్ లోనే అక్కడ చెత్త బకెట్ ఒకటి ఉంటది కదా, అక్కడికి వెళ్ళి పారేయాలి. సో ఈ బేసిక్ సెన్స్ అనేది లేకపోతే యూ హ్యావ్ టు రిడిక్యూల్ అండి, వేరే దారి లేదు. ఓకే, ఎంబీఏ యాక్చువల్లీ ఎవరైతే చదువుకున్నారో వాళ్ళు కూడా ఇలా బిహేవ్ చేస్తున్నారు. ఇట్ డజంట్ మ్యాటర్ అండి, దర్ ఇస్ నథింగ్ కాల్డ్ ఎడ్యుకేషన్ హియర్. ఓకే, ఇక్కడ ఏంటంటే ఓన్లీ పరీక్షలు రాయటం తెలిసిన వాళ్ళే తప్ప ఇంగితం ఉన్నోళ్ళు, మన దేశాన్ని నిజంగా ప్రేమించే వాళ్ళు చాలా తక్కువ. అయితే రెడిక్యూల్ ఎలాగా అంటే, తెలిసిన వాళ్ళు అయితే ఇంకా బాగా ఎక్కువ రెడిక్యూల్ చేయొచ్చు అనుకోండి. పిల్లలకి ఏం నేర్పిస్తున్నాం మనం? పోనీ మన ఇల్లన్నా, ఇప్పుడు వాడు చెత్త కార్ నుంచి బయటకి ఇసిరేసాడు అనుకోండి, రేపు పొద్దున మన ఇల్లు కూడా క్లియర్గా ఉంచుతాడు. నా రూమ్ వరకు తినకుంటే చాలని పక్కన ఇసిరేస్తే అదే జరుగుతుంది సార్ యాక్చువల్గా. అండ్ దట్ విల్ హ్యాపెన్. సీ దెర్ ఆర్ సమ్ రియలీ గుడ్ పేరెంట్స్ అవుట్ దేర్. వాళ్ళు ఏం చేస్తారంటే చాక్లెట్ ర్యాపర్ ని కూడా ఫోల్డ్ చేసి జేబులో పెట్టుకో, ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత చెత్తబుట్లో పరి అని నేర్పిస్తారు. సి దట్ షుడ్ బి ద న్యాచురల్ ఇన్స్టింక్ట్ ఆఫ్ ఎనీబడి. కాకపోతే మన కర్మ ఏంటంటే అలా చెప్పేవాళ్ళని మెచ్చుకోవాల్సి వస్తుందండి మనం స్పెషల్ గా, ఎందుకంటే వాళ్ళు మంచి చేస్తున్నారు కాబట్టి. న్యాచురల్ ఇన్స్టింక్ట్ ఏంటి అంటే మనం చెత్త చేయకూడదు. ఓకే, ఎనీవేర్ మీరు ఏదైనా సరే ఒక రబ్బర్ బ్యాండ్ కానీ తీసి అట్లా పక్కకి ఇసిరేయటం మనకు అలవాటు అయిపోయింది. కాగితాలు తీసి ఇసిరేయటం, రిసిట్ అయిపోయిన తర్వాత ఇసిరే అవతలు పారేయటం అలవాటు అయింది. పాన్లు తిని ఊయటం, ఇవన్నీ ఆల్ ఆఫ్ దిస్ కమ్ ఇన్ టు ప్లే ఓన్లీ బికాస్ యూ డోంట్ కేర్ అబౌట్ యువర్ కంట్రీ, నోబడీ టాట్ యూ. సో వీళ్ళే ఇంకో దేశానికి వెళ్ళి వాళ్ళ క్లీనినెస్ చూసి అద్భుతం అని చెప్పి కళ్ళు తిరుగుతాయి, అబ్బా ఏం చేయ పెట్టుకున్నారా వీళ్ళు, బలి పెట్టుకున్నారు. అదే మన దేశం వచ్చినప్పుడు వాడే ఊస్తాడండి. రైట్, ఎక్కడ చెత్త ఉందో చూసి ఆ ఏరియాలో ఆల్రెడీ చెత్త ఉంది కాబట్టి నేను కూడా ఇంకెళ్ళి ఇంకో చిన్న ర్యాపర్ వేసి పడేసి వస్తాను, ఎవడు చూడొచ్చాడు. సో ఈ ఇన్స్టిట్యూషనలైజేషన్ ఆఫ్ ఇది ఉంది. మళ్ళీ దానికి స్వచ్ఛ భారత్ అభియాన్ స్పెషల్ గా ఒక ప్రోగ్రామ్ చేయాల్సిన కర్మ పట్టింది అంటే మనం ఎంత నీచానికి దిగజారేమో చూసుకోండి. నోబడీ కేర్స్ అబౌట్ దేర్ ఓన్ స్ట్రీట్. ఫస్ట్ వాళ్ళ ఇల్లు అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు, వాళ్ళ వీధి అంటే ఇంట్రెస్ట్ లేదు, అలాగే వాళ్ళ రోడ్లు అంటే ఇంట్రెస్ట్ లేదు. ప్రతి ఒక్కరిది నేను పడేస్తాను, ఇంకోటి వచ్చి క్లియర్ చేయాలి కదా అంటే ఇంకొకటికి జాబ్ ఇవ్వడానికి అని చెప్పి చెత్త పడేస్తాను, అది వాళ్ళ జస్టిఫికేషన్. చాలా మంది నాకు ఈ జస్టిఫికేషన్ కూడా ఇచ్చారండి. అరే నేను అన్ని తీసుకెళ్ళి చెత్తపట్లో పారేస్తే ఏంటి రోడ్డు స్వీపర్స్ ఉన్నారు కదా, మా వాళ్ళకి ఉద్యోగం ఉండదుగా పాపం అంటారు. అరే ఆ జాబ్ లేకపోతే ఇంకో జాబ్ చేసుకుంటాడు, వాడికి ఇంకొక పని వస్తుంది, ఇంకొక వేరే పని వస్తుంది, ఇంకొక ఇది వస్తుంది, అది ఉండాలని చెప్పేసి ఈ పని చేయాలంటున్నాను సార్. సో ఈ విషయంలో ఐ కీప్ సౌండింగ్ లైక్ అన్ ఓల్డ్ ఫెలో అండి. ప్రతి దాంట్లో నీ ప్రాబ్లమ్స్ ఎదుగుతూ ఉంటాడు. మరి ప్రాబ్లం ఉంది కాబట్టి చెప్పాలి, ఆ మాట ఒప్పుకోవడం కూడా ఇంపార్టెంటే కదా. సో క్లీన్లీనెస్ అంటే దానికి ఎండ్ లేదు. ఓకే, దెర్ ఇస్ నథింగ్ కాల్డ్ పర్ఫెక్షన్ ఆర్ ఎనీథింగ్, రైట్. కనీసం బేసిక్ హైజిన్, బేసిక్ శానిటేషన్ అనేది ప్రతి ఒక్కరికి తెలుస్తుందండి. బట్ స్ట్రీట్ మనది కాదు అని అంటే
ఆ హైజీన్‌కి రిలాక్సేషన్ ఇచ్చేస్తాం. సో నేను మా స్టూడెంట్స్ కూడా చెప్తాను, ఫ్యాన్స్, ఏసీస్ ఏదైనా ఉన్నా మీరు యూజ్ చేయకపోతే బంద్ చేయమని చెప్పి. వెరీ ఫ్యూ పీపుల్ ఆర్ రెస్పాండింగ్ ఫర్ దాట్. చాలా మంది అసలు రెస్పాన్సిబుల్ గా వాళ్ళు బంద్ చేయకుండా వెళ్ళిపోతా ఉంటారు. లాట్ ఆఫ్ ఎనర్జీ ఇస్ గెటింగ్ వేస్టెడ్ ఎవ్రీవేర్. యాహ్! అండ్ సార్ వన్ మోర్ పాయింట్, యాక్చువల్గా మనకి రిలీజియన్ క్యాస్ట్ నో రిలీజియన్ సర్టిఫికేట్ కోసం, సో ఇక్కడ లలిత కన్నగంటి జస్టిస్ ఆవిడ దట్ షీ హాస్ గివెన్ ఐ థింక్ ఎనీ, మీకేమైనా ఐడియా ఉందా సార్ ఇది? నాకు కరెక్ట్‌గా లేదండి. ఇట్స్ రైట్ నౌ అదొక పెద్ద కొంచెం ఒక లెంగ్తీ ప్రాసెస్ లాగా ఉంది. ఓకే. ఐ డోంట్ నో వెరీ క్లియర్‌లీ. నాకైతే అసలు ఆ సర్టిఫికేట్ అవసరమే లేదు కాబట్టి, ఉన్నా లేకపోయినా ఐ నెవర్ యూజ్ దట్. ఐ డోంట్ ఈవెన్ కేర్ అబౌట్ దట్ కాబట్టి నేను ఊరుకున్నా. బట్ దేర్ ఆర్ సమ్ పీపుల్ హూ రియల్లీ వాంట్ టు మేక్ ఎ స్టాన్స్ దట్ I am taking the certificate. I have to be identified that no caste, no religion, and I respect them. ఓకే. Yes. అది ప్రస్తుతానికి స్ట్రెయిట్‌గా తీసుకునే సర్టిఫికేట్ కాదండి. ఎందుకంటే దానికి చాలా తతంగం ఉంటది. మీకు కులం సర్టిఫికేట్ కావాలి అనుకుంటే దేర్ ఆర్ సో మెనీ ఇటువంటి సాక్ష్యాలు, అటువంటి ఆధారాలు తీసుకొచ్చి కులం సర్టిఫికేట్ తీసుకోవడానికి జనాలు ఉత్సాహం చూపిస్తారు. బికాజ్ ఇట్ హ్యాస్ సమ్ అదర్ వాల్యూ. నో కాస్ట్ నో రిలీజన్‌కి వాల్యూ ప్రస్తుతానికి అంతగా లేదు కాబట్టి, అది ఓన్లీ ఒక స్టేట్మెంట్ లాగా, టు మేక్ ఎ స్టేట్మెంట్‌గా ఉంది కాబట్టి దానికి కొంచెం పని చేయాలి. ఓకే. నేను యాక్చువల్‌గా ఢిల్లీ బ్రాహ్మిన్స్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. సో రీసెంట్ గా రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్తే అక్కడ మేము మతం ఏది అని అడిగారు. సో నాకు మతం ఏం లేదు అని చెప్తే వాళ్ళు, మీకు ఏముంది మతం ఏంటిది అని అడుగుతారు, ఏ ఒక రిచువల్ చేసుకున్నారు అది అని అంటే, సరే మా అమ్మ వాళ్ళు హిందూ వాళ్ళు, సరే వాళ్ళ సంతోషం కోసం నేను చేసుకున్నాను, కొద్దిగా కొన్ని ఫాలో అయ్యాను అని చెప్పాను. మరి ఆ సర్టిఫికేట్ అది సో ఇదేనండి ప్రస్తుతానికి మన దగ్గర ఉన్న ప్రాబ్లము. ఈ ఆస్తికులు కొంతమంది వచ్చి అదేంటి వెకిలి వేషాలు వేస్తూ అడిగే క్వశ్చన్ ఇదే. మీరు సర్టిఫికేట్లో ఏం రాయించుకున్నారు అని. అసలు ఆ సర్టిఫికేట్లో అదర్స్ అని కానీ, లేకపోతే నన్ ఆఫ్ ది అబవ్ అని కానీ ఒక ఆప్షన్ ఇస్తే ఎంతమంది అది చేస్తారో చూడాలి కదా. వాళ్ళకి అసలు ఆప్షనే లేదండి. ఇప్పటికి కూడా నాకు తెలిసి వీళ్ళ దాని పేరేంటి, మ్యారేజ్ రిజిస్ట్రేషన్ ఆఫీసెస్లో చాలా మంది నువ్వు ఏ సాంప్రదాయం ప్రకారం చేసుకున్నావో చెప్పు అంటారు. అది హిందువా, క్రిస్టియనా, ముస్లిమా ఇలా అడుగుతారు అనమాట. సో దట్ మీ మీ మ్యారేజ్కి ఒక పర్టికులర్ కోడ్ బిల్లో ఇరికించడానికి. సో ఆ ఆప్షనల్ అనేది, అది ఆప్షన్ తీసేసి నేను రిజిస్టర్డ్ మ్యారేజ్ చేసుకున్నాను అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, ఓకే, అకార్డింగ్ టు ఇట్స్ దాని రూల్స్ అండ్ రెగ్యులేషన్కి తగ్గట్టుగా, నాకు ఎటువంటి సాంప్రదాయం లేదు, నాకు ఎటువంటి సాంప్రదాయం ప్రకారం చేసుకోలేదు. నౌ హౌ డు యూ క్యారెక్టరైజ్ దిస్? ఇలాంటి వాటికి ఆన్సర్స్ ఎప్పుడైతే వస్తాయో దెన్ యూ సీ హౌ మెనీ పీపుల్ విల్ రిజిస్టర్ ఫర్ సచ్ మ్యారేజ్ అండి. ఇప్పుడు తెలియదు కదా, ఇప్పుడు ఎవరికి తెలియదు అసలు ఎంతమంది, ఆప్షనే లేదు. ఎగ్జాక్ట్లీ. ఒక్కసారి ఆప్షన్ వచ్చిన తర్వాత ఈ సన్నాసిగాళ్ళు, ఈ ఆస్తికుల నోరులు మూతపడతాయి అనమాట. ఇప్పుడు దానికి రెచ్చిపోతుంటారు కదా, ఒరే మీరు పెళ్లి చేసుకున్నప్పుడు ఏమని రాసుకున్నారో చెప్పండి, తమ్ముంటే చెప్పండి. ఒరే ఆప్షన్ లేనప్పుడు ఏం చేస్తాం, వాళ్ళ తల్లిదండ్రి ఏ రిలీజన్లో ఉన్నారో ఆ రిలీజన్ పేరు చెప్పి చేసుకుంటారు. అయితే ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, అంటే ఎక్స్ ముస్లిం కానీ, ఎక్స్ క్రిస్టియన్ కానీ, ఎక్స్ హిందూ కానీ, ఆప్షన్ ఇవ్వకపోతే ఏం చేస్తారు, వాళ్ళ పేరెంట్స్ రిలీజన్ యాడ్ చేస్తారు. అది మా తప్పేలాగైంది. సార్ మనలాంటి వాళ్ళు కొంతమంది అయినా ఇలాంటి సర్టిఫికేట్స్ ఏమైనా తీసుకోవాలి అయితే, దెన్ అట్లీస్ట్ వేరే వాళ్ళు చేంజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది కదా అనే. ఐఎమ్ థింకింగ్ ఈ నెక్స్ట్ సెన్సస్ లో ఆ పర్టికులర్ ఆప్షన్ వస్తుంది అండి. నన్ ఆఫ్ ది అబవ్ కానీ, అదర్స్ కానీ, నో రిలీజన్ అనేది కానీ ఏదో ఒక దీంట్లో బ్లాక్ లో వస్తుంది అని. ఒకసారి అది వచ్చిందంటే, వన్స్ యూ హ్యావ్ సఫిషియంట్ సైజబుల్ పాపులేషన్ ఆఫ్ దట్ కైండ్, అంటే మేజర్ రిలీజన్స్ కాకుండా అదర్స్ కానీ, నన్ ఆఫ్ ది అబవ్ కానీ, నో రిలీజన్ అనేది కానీ వస్తే, సైజబుల్ పాపులేషన్ చూస్తే చచ్చినట్టు వాళ్ళకి ఒక ఆప్షన్ ఇచ్చి తీరాలి. దే ఆర్ క్లియర్లీ సేయింగ్ దట్ ఐ డోంట్ బిలాంగ్ టు ఎనీ సాంప్రదాయం, నౌ టెల్ మీ వాట్ ఐ యామ్. సో ఐఎమ్ హోపింగ్ దట్ టు హ్యాపెన్. ఈ ప్రోగ్రెస్ అంటే ఇలాగే ఉంటుంది, మెల్లిగా ఒక్కొక్క అడుగు, చిన్న అడుగులు వేసుకోవాలి. ఒకసారి అది వచ్చిన తర్వాత ఈ ఆస్తికులు నోరు మోయించడం చూద్దాం. ఇంతకుముందు అసలు ఇలాంటి వాళ్ళు మనం ఒకరికొకరికి తెలియదు ఇలా ఉన్నామని చెప్పి. నౌ వీఆర్ దేర్. మేబీ మనం ఇలాంటిది తీసుకుంటే దెన్ ఫర్దర్ గా చేంజెస్ అవుతాయి. రైట్ అండి. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. లెట్ మీ అప్రిషియేట్ యూ ఫర్ డూయింగ్ దిస్. థ్యాంక్ యూ వెరీ మచ్. Sure. Thanks a lot. Thank you. And by the way, mana Hetuvadi 2.0 thanks for this message. And Hindu Marriage Act is for marriages performed as per Hindu traditions. For secular marriage, we should do it under Special Marriage Act. Thanks a lot, sir. Idi gurtupettukondi, whoever wants to perform their marriage, Special Marriage Act untundi. Please go ahead and learn about it, read about it. It's pretty helpful.